అనంతపురంలో మరో ప్రమాదం త్రుటిలో తప్పింది. మరో పల్లె వెలుగు బస్సు వెనక టైరు ఊడిపోయింది. అయితే ప్రమాదాన్ని వెంటనే గ్రహించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, మొన్న ఒక ప్రమాద ఘటన మర్చిపోకముందే, మొన్న ఒక పల్లె వెలుగు ప్రమాద ఘటన మర్చిపోకముందే మరో ప్రమాదం అనంతపురం జిల్లాలోనే వెలుగు చూసింది. బస్సుల పరిస్థితి, అంటే బస్సుల ఫిట్నెస్ సరిగ్గా లేదనుకోవాలా? ఈ ప్రమాదానికి కారణాలు ఏమని తెలుస్తోంది? శ్రీరామ్, అనంతపురం జిల్లాలో బస్సుల పరిస్థితికి మధ్య జరుగుతున్న ఘటనలే ఉదాహరణ చెప్పవచ్చు. ఎందుకంటే 4 రోజుల కిందట పెనుకొండ ఘాట్ రోడ్ లో పల్లె వెలుగు బస్సు ఒరిగిపోవడం, అదేవిధంగా 15 మంది దాకా దుర్మరణం పాలైన విషయాన్ని మరొకముందే ఇవాళ లేపాక్షి మండలం గొంగటపల్లి గ్రామ సమీపంలో మరో పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ఎందుకంటే ఒక్కసారిగా యాక్సిల్ కట్ అయిపోయి 2 టైర్లు ఊడిపోయాయి. దాదాపుగా ప్రయాణికులంతా హాహాకారాలు చేసిన పరిస్థితి, భయాందోళన చేస్తూ ఒక్కసారిగా కిందికి దూకేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా పల్లె వెలుగు బస్సులో 60 మంది దాకా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కొడికొండ చెక్ పోస్ట్ నుంచి హిందూపురంకి బస్సు వెళ్తుంది. అయితే గొంగటపల్లి సమీపంలోకి రాగానే ఒకసారిగా 2 టైర్లు ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 2 టైర్లు ఊడిపోయిన నేపథ్యంలో బస్సు డ్రైవర్ ఒకసారిగా బ్రేక్ కొట్టడం, అదేవిధంగా బస్సు అక్కడే ఆగిపోయిన నేపథ్యంలోనే పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. దీనికి ప్రధానంగా ఆర్టీసీ నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో పల్లె వెలుగు పేరుతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాల్సిన అధికారులు బస్సులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా డొక్కు బస్సులు, అలాగే సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. శ్రీరామ్, థ్యాంక్ యూ శివారెడ్డి.